లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మీ సెక్టార్లో ఈ సెక్టార్లో అని మాట్లాడుకున్నాం. విపరీతంగా రెస్పాన్స్ ఉంది, చాలా మంది అడుగుతున్నారు. రైట్ సార్. సో దానికి సంబంధించి నాలెడ్జ్ అనేది తెచ్చుకున్న తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ సార్. అన్లిమిటెడ్ అంటే యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్రతి కార్పొరేట్ కంపెనీ సైబర్ సెక్యూరిటీ ఈజ్ యాజ్ సర్వీస్ తీసుకుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ యాజ్ సర్వీస్గా వాళ్ళే పెట్టుకున్నారు. ఒకప్పుడు సైబర్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళు హైర్ చేసుకునేటోళ్ళు. ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏంటి? జనరల్గా బిగ్ 4 కంపెనీస్, కొన్ని ఆడిటింగ్ ఫర్ములు. ఎందుకంటే ఇది కూడా సిస్టమ్ ఆడిటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిటింగ్, దాని తర్వాత వెబ్సైట్ ఆడిటింగ్, పేర్లు కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో ఆడిటింగ్ కంపెనీసే దీంట్లోకి సైబర్ సెక్యూరిటీలోకి దిగినాయి ఎర్లియర్. బట్ ఇప్పుడు తీసుకుంటే ఎవ్రీ మల్టీనేషనల్ కంపెనీ ఓన్ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ని డిప్లాయ్ చేసుకుంటుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్. వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు హైర్ చేసుకుంటారు. బడ్జెట్ లేని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే తక్కువలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాయి. అవుట్సోర్సింగ్. ఆ తక్కువలో ఎవరు దొరుకుతారు సార్ అంటే ఫస్ట్ మనకి కొన్ని స్టార్టప్ కంపెనీస్, రీసెంట్గా ఎడ్యుకేషన్ అయిపోయి కొత్తగా నాలెడ్జ్ ఆలోచనలు ఉండి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ స్టార్టప్ కంపెనీస్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇనీషియల్ డేస్లో మాకు తక్కువ పేమెంట్ వచ్చినా సరే మేము దీనికి మంచి సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఆ కంపెనీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జాబ్స్ అనేవి ఒకటే దగ్గర కాదు కదా సార్. కార్పొరేట్ కంపెనీ గురించి ఫస్ట్ ట్రై చేస్తారు. ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, కమ్యూనికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కార్పొరేట్ కంపెనీలో మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీలో వాళ్ళకు జాబ్ రావట్లేదు బికాస్ ఆఫ్ వాళ్ళ టెక్నికల్ స్కిల్, లేదంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ పూర్ అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళ ఫినాన్షియల్ క్రైటీరియా అంటే వీళ్ళు అడుగుతున్న అమౌంట్ నెగోషియేట్ చేయలేకపోయినా కూడా కార్పొరేట్లో జాబ్ రాదు. నాకు జాబ్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. స్టార్టప్ కంపెనీస్లో అప్లై చేసుకుంటే 100 కాదు 1000% జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంచెం తక్కువ శాలరీస్ ఉంటాయి. రెండోది. మూడోది అంటే ఫ్రీలాన్సింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అబ్జల్యూట్లీ మంచి సబ్జెక్ట్ ఉన్న క్యాండిడేట్ ఏం చేస్తాడంటే లింక్డ్ఇన్ లాంటి మంచి ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్, నౌకరీ లాంటి ప్లేసెస్లో చాలామంది హెచ్ఆర్స్తో మాట్లాడతాడు. ఏమని, డియర్ సార్ లేదా మేడం, మాకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంత నాలెడ్జ్ ఉంది, యూ కెన్ సీ మై పోర్ట్ఫోలియో అని వీళ్ళు రెజ్యూమ్ పంపిస్తాడు. మా లింక్డ్ఇన్ అకౌంట్ ఇది, నాకున్న కనెక్షన్స్, నాకున్న టెక్నికల్ స్కిల్స్ ఇవి అని చెప్పేసి చూపించినప్పుడు, ఇన్ కేస్ మీకు ఎప్పుడన్నా నా సర్వీసెస్ అవసరం పడితే యాజ్ అ ఫ్రీలాన్సర్, అంటే మీకు ఒక వారం రోజులు పని చేయాలి, నేను వచ్చి చేస్తా, ఆ వారానికి తగ్గ మనీ నాకు ఇవ్వండి. లేదా ఒక 3 నెలల ప్రాజెక్ట్ ఉంది, ఆ 3 నెలల కోసం నేను వచ్చి మీకోసం వర్క్ చేస్తా, మీరు నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి ఫ్రీలాన్సింగ్ పర్సన్ కెన్ డూ లాట్ ఆఫ్ వర్క్స్. డే అండ్ నైట్ ఇలాంటి సాటర్డే సండేలు అనే తేడా లేకుండా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. దే కెన్ ఎర్న్. 3వ ఆప్షన్. 4వ ఆప్షన్ ఏమైతుంది అంటే, నేను ఆల్రెడీ మీకు పాత వీడియోలో మన వాళ్ళకు బగ్ హంటింగ్ గురించి ఒక సపరేట్ వీడియో చేశారు. అది దే కెన్ రిఫర్, మనం ఇక్కడ వాళ్ళకి స్క్రీన్ మీద చూపిద్దాం. సో బగ్ హంటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఇండివిజువల్గా పర్సన్ ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని బగ్ హంటింగ్ ప్లాట్ఫామ్స్లో వీళ్ళ టెక్నికల్ స్కిల్స్ని యూజ్ చేసి కార్పొరేట్ కంపెనీ వాళ్ళ లూప్ హోల్స్ కనిపెడితే ఆటోమేటిక్గా వీళ్ళకి రివార్డ్స్ అనేవి వస్తాయి. దాన్నే బౌంటీ అంటున్నాం మనం. సో 4వది ఆప్షన్ ఇది. 5వ ఆప్షన్ ఏంటి అంటే, కమ్యూనికేషన్ బాగా వాక్చాతుర్యం ఉన్నోళ్ళు ఏంటంటే దే కెన్ బికమ్ సైబర్ సెక్యూరిటీ ట్రైనర్స్. దీని రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ప్రతి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్స్ ఇప్పిస్తూ ఉంది ఇండివిజువల్ పీపుల్. సో చాలా ప్లేసెస్లో మనం ఇండివిజువల్గా కార్పొరేట్ కంపెనీస్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక అవేర్నెస్. లెవెల్ 1 అయిపోయిన తర్వాత దే విల్ ఆస్క్ మీ ఫర్ లెవెల్ 2. లెవెల్ 2 అయిపోయిన తర్వాత సార్ బాగుంది, మా వాళ్ళకి ఇంకా ఎక్కువ నేర్పిద్దాం అనుకుంటున్నాం, లెవెల్ 3కి వెళ్దాం అంటారు. కొన్ని కంపెనీస్ నేను ఇచ్చిన దగ్గర వాళ్ళు సైబర్ సెక్యూరిటీ వింగ్ను పెట్టుకొని ఇప్పుడు వాటికి కూడా నేను అడ్వైజర్గా ఉన్నా సార్. ఆల్మోస్ట్ ప్రస్తుతానికి ఒక 35 to 40 కంపెనీస్కి నేను సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఆల్ దీస్ ఆర్ ఫ్రీలాన్సింగ్. సో హ్యూజ్ డిమాండ్ భవిష్యత్తులో రాబోతుంది. వెరీ నియర్ ఫ్యూచర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.